చూస్తున్నారు ఫ్యాన్స్ కు మరోసారి షాక్ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మరోసారి రిలీజ్ వాయిదా పడింది హరిహర వీరమల్లు. వాయిదాను అధికారికంగా ప్రకటించింది హరిహర వీరమల్లు చిత్ర యూనిట్. జూన్ 12న విడుదల చేస్తున్నట్లుగా ముందుగా ప్రకటించింది చిత్ర యూనిట్. అయితే వివిధ కారణాల రీత్యా రిలీజ్ డేట్ విడుదలకు సంబంధించి రిలీజ్ డేట్ విడుదలను పోస్ట్పోన్ చేసింది అంటూ కూడా చెప్పుకొచ్చింది. కష్టమైన తప్పని పరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్నామంటూ మూవీ యూనిట్ చెప్పుకొచ్చింది. పవన్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని గొప్పగా సినిమా తీర్చిదిద్దుతామంటూ చెప్పుకొచ్చింది మూవీ యూనిట్. అద్భుతమైన చిత్రంగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నామంటూ కూడా చిత్ర యూనిట్ చెప్పడం ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఆసక్తికరంగా మారింది. మీ ఎదురుచూపులకు బహుమతిగా గొప్ప చిత్రాన్ని అందిస్తామంటూ చిత్ర యూనిట్ చెప్పింది. త్వరలోనే ట్రైలర్ విడుదల చేస్తామంటూ మూవీ యూనిట్ చెప్పడం కాస్త స్వాంతనని చెప్పుకోవాలి అభిమానులకు సంబంధించి. ఈ నేపథ్యంలో ఎందుకు మూవీ యూనిట్ మూవీని పోస్ట్పోన్ చేసింది? ఇన్ఫాక్ట్ డేట్ ఏమైనా ప్రకటించే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే ఇంకా మూవీకి సంబంధించిన ఫైనల్ అయ్యే అంశానికి సంబంధించిన ఉన్నాయా? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, హరిహర వీరమల్లు జూన్లోనే రిలీజ్ అవుతున్నట్టు గతం నుంచి చర్చ జరుగుతోంది. బట్ ఏమైంది? చిత్ర యూనిట్ ఎందుకు పోస్ట్పోన్ చేసింది? ఏమైనా డేట్ ని ప్రకటించిందా? హరిహర వీరమల్లు ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడినప్పటికి కూడా ఈ నెల 12న విడుదలవుతుందని చాలా గట్టిగా నమ్మారు. దానికి సంబంధించిన పబ్లిసిటీ వ్యవహారాలన్నీ కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్న ఈ తరుణంలో లాస్ట్ మినిట్ లో ఈ సినిమాని వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. టెక్నికల్ గా ఈ సినిమాలో చాలా ఎక్కువ భాగం విఎఫ్ఎక్స్ వాడటం జరిగింది. విఎఫ్ఎక్స్ లో సెన్సార్ కాపీ కోసం రెడీ చేసిన కాపీని ప్రివ్యూ చేసి చూసుకున్నప్పుడు ఇంకా బెటర్ గా విఎఫ్ఎక్స్ క్వాలిటీ ఉంటే బాగుంటుంది అని భావించిన దర్శక నిర్మాతలు ఈ సినిమాని మరికొద్ది రోజులు పోస్ట్ పోన్ చేసి మరింత క్వాలిటీతో గ్రాఫిక్స్ ని పూర్తి చేసిన తరువాత అవి సినిమాకి జోడించి ప్రేక్షకులకు చూపించాలి, అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులకు చూపించాలి అని భావించి ఈ సినిమాని వాయిదా వేయటం జరిగింది. తాత్కాలికంగా 12వ తారీఖున విడుదల చేయటం లేదు అని అధికారికంగా చిత్ర యూనిట్ అయితే ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది చాలా బాధాకరమైన విషయమైనప్పటికీ కూడా మరింత మంచి క్వాలిటీ తోటి మరింత నాణ్యమైన సినిమాని చూపించడం కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దీన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు, ప్రేక్షకులు అందరూ కూడా అంగీకరిస్తారు, ఆమోదిస్తారు అని భావిస్తున్నట్లుగా వాళ్ళు పేర్కొనడం జరిగింది. సచిన్, రైట్, అంటే కేవలం చిత్రానికి సంబంధించి ఒక చిన్న చిన్న మార్పులకు సంబంధించి మాత్రమేనా, లేకపోతే ప్రస్తుతం ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే థియేటర్స్ విషయంలో కావచ్చు కాస్త ఒక రకమైన అనిశ్చితి అనే బహుశా పదం ఎగ్జాక్ట్ కాకపోవచ్చు, బట్ అప్రాక్సిమేట్ గా అటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే మూవీ యూనిట్ నిర్ణయం తీసుకుంది అనుకోవాలా? ఖచ్చితంగా చిత్ర యూనిట్ చెప్పే ప్రకారం అయితే విఎఫ్ఎక్స్ క్వాలిటీలో కొంత కాంప్రమైజ్ అయినప్పటికీ కూడా కాంప్రమైజ్ కాకూడదు, మరింత క్వాలిటీతో విఎఫ్ఎక్స్ పూర్తి చేసి సినిమాని సెన్సార్ చేయించాలి అని భావించి లాస్ట్ మినిట్ లో ఈ సినిమా విడుదలని వాయిదా వేసుకుంటున్నాము. విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ క్వాలిటీ బాగుండాలి అన్న ఉద్దేశంతో అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న థియేటర్స్ బంద్ అనుకోవచ్చు, రెంటల్ విధానం, పర్సంటేజ్ విధానం అయితే ఈ సినిమాకి ఒక అడ్డంకి కానే కాదని చెప్పుకోవాలి. ఖచ్చితంగా థియేటర్స్ బంద్ వ్యవహారం అనేది హరిహర వీరమల్లు సినిమా మే 9న విడుదలవుతుంది అని భావించినప్పుడు వాళ్ళు జూన్ 1 నుంచి ఈ సినిమా థియేటర్లు సింగిల్ స్క్రీన్స్ మూసివేయాలి, నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లతోటి జరిపే చర్చలు సఫలం కాకపోతే జూన్ 1 నుంచి మూసివేయాలనే నిర్ణయం అయితే వాళ్ళు చర్చించడం జరిగింది. అప్పటికీ హరిహర వీరమల్లు రిలీజు మే 9 వాళ్ళందరూ కూడా భావించారు. కానీ అనుకోని కారణాల వల్ల ఇది జూన్ 12కి రావడంతో థియేటర్ల మూసివేత వ్యవహారానికి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కి లింక్ పెట్టడం జరిగింది. దాంతో చాలా గందరగోళమైన పరిస్థితి ఏర్పడటం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ గా రియాక్ట్ అవ్వటం జరిగింది. ఈ పరిణామాలన్నీ కూడా మనం చూసాం. అయితే ఖచ్చితంగా ఇప్పుడు నిర్మాతలు కావచ్చు, టాలీవుడ్ లో ఉన్న ప్రముఖులు కావచ్చు, ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం అయితే ఖచ్చితంగా థియేటర్ల వ్యవహారం అయితే ఈ సినిమా విడుదల వాయిదాకు అసలు కారణం కానే కాదు. ఖచ్చితంగా విఎఫ్ఎక్స్ సంబంధించిన అంశమే
ఈ సినిమా విడుదలకు వాయిదాకి ముఖ్య కారణం అంటూ కూడా చెప్తున్నారు సచిన్. రైట్ రవిచంద్ర, మొత్తంగా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కాస్త సాడ్ న్యూస్ అనే కాదు కానీ షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక హరిహర వీరమల్ల మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికో వెళ్ళిపోయాయి. సో ఈ నేపథ్యంలో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కి ఇది షాకింగ్ న్యూస్. ఫ్యాన్స్కి మరో షాకింగ్ న్యూస్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. మరోసారి రిలీజ్ వాయిదా పడినట్టు హరిహర వీరమల్లు చిత్ర టీం చెప్పుకొచ్చింది. వాయిదాను అధికారికంగా ప్రకటించింది హరిహర వీరమల్లు చిత్ర యూనిట్. జూన్ 12న విడుదల చేస్తున్నట్లుగా ముందుగా ప్రకటించింది చిత్ర యూనిట్. వివిధ కారణాల రీత్యా విడుదలకు సంబంధించి ఆ రిలీజ్ డేట్కి విడుదల చేయలేకపోతున్నామంటూ మూవీ యూనిట్ చెప్పుకొచ్చింది. కష్టమైన తప్పని పరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్నామంది మూవీ యూనిట్. పవన్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని గొప్పగా సినిమా తీసామంటోంది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలోనే ఆ గొప్ప సినిమాను తీర్చిదిద్దుతున్నాం అని చెప్తోంది మూవీ యూనిట్. అద్భుతమైన చిత్రంగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నామంటూ చెప్పడం ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఇంట్రెస్టింగ్గా మారింది. మీ ఎదురుచూపులకు బహుమతిగా గొప్ప చిత్రాన్ని అందిస్తామంటూ మూవీ యూనిట్ చెప్పుకొచ్చింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.